కట్టిన వేళ వేసాను ఒట్టు మమ జీవన హేతునా అంటూ ఏడడుగులు నిన్ను నడిపాను చుట్టూ కంఠే బద్నామి శుభగే కాపాడుకోలేని బతుకెందుకంటూ త్వం జీవ శరదాం శతం ఎనిమిదో అడుగిప్పుడిటు వేయమంటూ ఈ గడ్డకి నేను అన్ననైనా నీ బిడ్డనై ఎదురునే చూస్తూ ఉన్నా మాట గుర్తులేనట్టు సగభాగమై నిన్ను సగములోనే విడిచి ఒంటరిగా మిగిలాను నన్ను నేనే మరచి కళ్ళ ముందే కాలుతోంది నా ప్రాణం నాడు నేడి మంటే మిగిలింది సాక్ష్యం నువ్వు లేవు నా నువ్వు లేవు నన్ను నిన్నుగా మార్చి వెళ్ళినావు నువ్వు లేవు నా నువ్వు లేవు నిన్ను నిన్నుగా తెచ్చి ఇవ్వలేవు మాంగళ్యం తంతునా నేనంటూ తాళి కట్టిన వేళ వేసాను ఒట్టు KR यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारतः अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारतः अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे వాడా నానా ఇప్పుడు మీరున్న ఆరోగ్య పరిస్థితుల్లో మీరు ఆవేశంగా వెళ్ళడం మంచిది కాదు. వాళ్ళు చంపింది మీ భార్యనే కాదు, అమ్మను కూడా.
వాళ్ళు ద్రోహం చేసింది అన్నగారికే కాదు, నా నాన్నకు కూడా. ఈ 2 కారణాల వల్ల వాళ్ళ పైన పగ తీర్చుకునే హక్కు మీకన్నా ఎక్కువ నాదే. రెస్పెక్ట్. కృష్ణ, రాముడు అన్నా, లక్ష్మి కర్మకాండలకు ఏర్పాటు చేయండి. ముఖ్యమైన వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పండి. వరప్రసాద్ రెడ్డి గారికి, అంజయ్ చౌదరికి, మినిస్టర్ ఆనందరావుకి, నారాయణ శర్మకు, కడియం గిరిజాలకు చెప్పండి. పేరు పేరు నా ఆత్మీయులందరినీ పిలవండి. అందరినీ పిలిపించండి. నీకు కేకులంటే ఇష్టమని నీ మీద ప్రేమతో నీకు తినిపించట్లేదు. నిన్ను చంపడం కోసం నీలాంటి వాళ్ళని ముట్టుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. అందుకే నీకు ఇష్టమైన కేక్లో విషం కల్పించాను. గాడ్ ప్రామిస్ గా చెప్తున్నా కృష్ణ, అప్పటికి వద్దంటూనే ఉన్నా, అన్నంత పాపలో చెప్తూనే ఉన్నా, అయినా కేఆర్ వెళ్ళలేదు నాయన. జనాలకి ఊపిరి లాంటి అన్నగారిని చంపించాలని ప్రయత్నించావే, ఆ ఊపిరే నీకు లేకుండా చేస్తా. నేను మీ నాన్నగారికి, మీ కుటుంబానికి లాభాలు గట్టా కారణం కాదు, నష్టాలకు కూడా అట్టయ్యే కారణం కాదు నా రాజకీయ వేదం. నువ్వు గాడ్ ఫాదర్ సినిమా చూసే ఉంటావు. అందులో మార్లిన్ బ్రాండో ఏం చెప్పాడు? పగే జీవితం కాదు, అది ప్రపంచ వేదం చెప్పాడు. కానీ నువ్వు పగ తీర్చుకోవడానికి నీకు మీ నాన్నకి నందవరం ప్రాజెక్ట్ నచ్చకపోతే మరొక బొందవరం ప్రాజెక్ట్ చేసుకుందాం. కావాలంటే ఇద్దరికి నచ్చిందే చేసుకుందాం. నువ్వు సుత్తితో కొట్టినా, కత్తితో పడిచినా నా ప్రాణం పోవాలనుకున్నప్పుడే పోతుంది తప్ప నువ్వేమీ చేయలేవన్నది నా క్రిమినల్ వేదం. నీ వేదాలు తెలిసిన వాడివి. మంచి పైన చెడు ఎప్పటికీ గెలవలేదని తెలియకపోవడం నీ బుద్ధి తక్కువ వేదం. Excuse me.